వ్యవసాయంలో నూతన ఆవిష్కరణలు, సమీకృత వ్యవసాయ విధానంపై రైతులకు ప్రాక్టికల్ వర్క్ షాప్ స్టెల్లా కళాశాలలోని వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ సిస్టర్ లీనా క్వద్రాస్, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సిస్టర్ రేఖా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలేజ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ హెచ్ఓడి లక్ష్మణస్వామి మాట్లాడుతూ, నూతన వ్యవసాయ విధానం ద్వారా నూతన వంగడాలు, పనిముట్లు, ఎరువుల గురించి సన్నకారు చిన్న రైతులకు సమీకృత వ్యవసాయం ఏ విధంగా తోడ్పడుతుంది తెలియపరచుటకు వర్క్ షాప్ ఏర్పాటు చేశామని తెలిపారు. పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టలేని చిన్న సన్నకారు రైతులు ఈ సమీకృత లేదా మిశ్రమ వ్యవసాయం ద్వారా ఒకేసారి దిగుబడి పెరగడమే కాకుండా ఆదాయం కూడా అధిక మొత్తంలో పొందవచ్చునని, అందుకోసమే వరితో పాటు చేపలు సాగు చేయడం అనే మిశ్రమ సాగు పద్ధతిని ఈ రోజు విద్యార్థులకు వివరించామని తెలిపారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందేలా ఈ సాగు ఉంటుందని విజయవాడ చుట్టుపక్కల రైతులను పిలిపించి ఈ వర్క్ షాప్ను ఏర్పాటు చేశామన్నారు. ఈ అంతర పంటల వల్ల దిగుబడితో పాటు స్వల్ప కాలంలో పంట చేతికొస్తుందని తెలిపారు. బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. మ్యారిస్టెల్లా కాలేజీలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ హెచ్ఓడి నేను ఈరోజు ఈ సమీకృత వ్యవసాయం మీద ఒక 15 నుంచి 20 మంది రైతులకి అండ్ ఒక 5 నుంచి 10 మంది ఎఫ్ఈఓ ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజర్స్కి మేము ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసాం. ఈ సమీకృత వ్యవసాయం ఏంటంటే, ఇక్కడ ఒక ఎకరం పొలంలో రైతుకి ప్యాడీ కల్టివేషన్ చేస్తే 50,000 వస్తుందండి. అయితే పెట్టుబడి 20,000 ఉంటుంది, అతనికి మిగిలేది 30,000. అయితే ఈ సమీకృత వ్యవసాయం ఏంటంటే ప్యాడీలో ఫిష్ కల్టివేషను. ప్యాడీలో ఫిష్ కల్టివేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎకరానికి ఒక 1000 ఫిష్ పడుతుంది. దాంట్లో ఒక 500 ఫిష్ పాడైనా కానీ ఒక 500 ఫిష్ పడుతుంది, మిగులుతుంది. ఈ 500 ఫిష్లు మనకి ఏ రకంగా తీసుకున్నా కానీ కేజీ 300 నుంచి 400 రూపాయలు ఉంది. అంటే ఫైనల్గా రైతుకు వచ్చేటువంటి ప్రాఫిట్ ఫిష్ వల్ల 1,50,000, ప్యాడీ వల్ల ఒక 50,000, మొత్తం అక్కడ ఒక 2 లక్షలు. తర్వాత ఈ ప్యాడీ కల్టివేషన్ చుట్టూతో ఉన్నటువంటి గట్ల మీద డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు, కూరగాయలు, ఇంకా దుంపకూరలు, ఇలాంటి దుంపలు పండించుకోవటం వల్ల దాని నుంచి కూడా ఒక 20,000 రూపాయలు ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. సో టోటల్గా 2 లక్షల రూపాయలు ప్యాడీ నుంచి, ఫిష్ నుంచి, తర్వాత ఒక 20,000 రూపాయలు ఆకుకూరలు, కూరగాయల నుంచి కూడా కల్టివేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఒక రైతు ఒక ఎకరానికి 20,000 నుంచి 20,000 ప్రాఫిట్ని ఈ రోజున 1,20,000 రూపాయలు సంపాదించుకునేటువంటి ఒక ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ఫార్మింగ్ సిస్టమ్ ఇది సమీకృత వ్యవసాయం. దీంట్లో కూడా ఎలాంటి ఎరువులు వాడడం, ఈ ప్యాడీ ఫీల్డ్లో ఉన్నటువంటి ఒక ఫీడ్ని ఫిష్ తీసుకొని, ఫిష్ ఇచ్చినటువంటి ఫీకల్ మ్యాటర్ ప్యాడీ తీసుకొని చక్కగా ఆర్గానిక్ ఫార్మింగ్లో సేంద్రియ వ్యవసాయం అంటే మనం రకరకాలుగా మందులు కొట్టాల్సిన అవసరం లేదు. ఈ ఫిష్ కల్టివేషన్ వల్ల వచ్చేటువంటి ఎరువు అంటే దాని యొక్క ఫీకల్ మ్యాటర్, దాని వేస్ట్ని ఈ ప్యాడీ తీసుకొని చక్కగా గ్రో అయ్యి మనం అనుకున్న విధంగా ఇప్పుడు 30 బస్తాలు అంటే 30 క్వింటాలు 40 క్వింటాలు ఎకరానికి ఏవైతే వస్తుందో అదేవిధంగా ఈ ఫిష్ కల్టివేషన్ వల్ల కూడా మనకి ఈ వ్యవసాయం లాభసాటిగా కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక రైతు ఎకరానికి 20,000 నుంచి 30,000 సంపాదించే రైతు ఈ సమీకృత వ్యవసాయం వల్ల 2,50,000 రూపాయలు సంపాదించుకోగలుగుతాడు ఒక ఎకరంలోనే. ఇది చాలా లాభసాటికి రైతులు అంటే సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా ప్రోత్సహిస్తుంది. ఇలాగా మ్యారిస్టెల్లా కాలేజీ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ స్టూడెంట్సు, ఫ్యాకల్టీసు దీన్ని మేము ఒక చిన్నగా అంటే ఈజీ పద్ధతిలో డెవలప్ చేసినటువంటి మోడల్ ఇది. ఇలాంటి మోడలు అంటే కమర్షియల్లో కూడా లేదు. ఇప్పుడు ఇది కొత్త మోడలు, చిన్న మోడలు, తక్కువ ఖర్చు, తక్కువ పెట్టుబడితో ఇలాంటి మోడల్తో 2,50,000 రూపాయలు ఎకరానికి సంపాదించుకోవచ్చు ఒక రైతు. అంటే ఏ రకంగా కూడా పెట్టుబడి కూడా ఏంటంటే చాలా తక్కువ, 18,000 రూపాయలు పెట్టుబడితోనే మామూలుగా వ్యవసాయం ఎకరం పొలం కల్టివేట్ చేసే రైతులు అదే 18,000తో ఫిష్ కల్టివేషన్ చేస్తున్నాడు. ఆకుకూరలు, కూరగాయలు, దుంపలు ఇవి కూడా పండించుకొని ఎకరానికి 2,50,000 రూపాయలు సంపాదించుకుంటున్నాడు. అంటే 4 నెలల్లో అంటే ఫిష్ కల్టివేషన్ వచ్చేసరికి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి కట్లా ఫిష్, బొచ్చి చేప ఒకటి ఉంటుంది. ఇది మేము వేసింది ఏంటంటే కొరమీన వెరైటీ, అంటే స్నేక్ హెడ్ వెరైటీ. ఇది వచ్చేసరికి ఏంటంటే 6 నెలలు పడుతుంది యాక్చువల్గా, 6 to 8 మంత్స్ మనకి కల్టివేషన్ పీరియడ్ ఫిష్కి. అందుకే ఏం చేస్తామంటే సగభాగం అంటే 10 అడుగుల దూరం ఒక ఎకరానికి వదిలేసేస్తే ఆ 10 అడుగుల్లో ఈ ఫిష్ ప్యాడీ కల్టివేషన్ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఈ 10 అడుగుల్లో ఈ ఫిష్ గ్రో అవుతూ ఉంటుంది. ఇది ఒక 2 రకాలుగా చేసుకోవచ్చు. అర కేజీ ఫిష్ రావాలంటే 4 నెలలకు హార్వెస్ట్ చేసుకోవచ్చు. కేజీ ఫిష్ కావాలంటే 8 మంత్స్ పడుతూ ఉంటుంది. కేజీన్నర కావాలంటే 9 నెలలు పెట్టుకోవచ్చు. అంటే ఒకే ఫీల్డ్లో మనకి ఎక్కువ ప్రాఫిట్ కావాలంటే ఎక్కువగా కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద బెస్ట్ మోడల్.
ఈ మోడల్ రైతులకి ఈ సమీకృత వ్యవసాయము చాలా మంచిది, చాలా లాభసాటి. ఏ రకంగా కూడా ఎరువులు అంటే కెమికల్కి సంబంధించినటువంటి ఒక ఎరువు కూడా వాడాల్సిన అవసరం లేదు. సేంద్రియ ఎరువులు కూడా మనం బయట నుంచి కొనాల్సిన అవసరం లేదు. ఫిష్ నుంచి వాటికి వస్తూ ఉంటుంది, తర్వాత ఫిష్ కూడా నుంచి తీసుకుంటుంది. ఈ రెండింటికి అనుసంధానంగా అజోలా కల్టివేషన్ కూడా పెట్టేసాం. అజోలా ఇదే మోడల్లో మేము ఇంకోటి కొత్త పద్ధతి పెట్టాం. ఒకే ఏరియాలో పౌల్ట్రీ కూడా డెవలప్మెంట్ మీరు చూసే ఉంటారు. పౌల్ట్రీ షెడ్ కూడా వేసాం మేము పక్కన. ఇక్కడే పౌల్ట్రీ చేసుకోవచ్చు. పౌల్ట్రీ ఫీకల్ మ్యాటర్ కూడా ఎరువులుగా కూడా మనం దీనికి వాడుకోవచ్చు. ఇదేంటంటే సమీకృత వ్యవసాయం ఒకప్పుడు ఒక 50 సంవత్సరాల క్రితం రైతులు చేసేదే ఇంట్లో. ఇప్పుడు దానికి ఏం చేస్తున్నారంటే దాన్ని అవాయిడ్ చేశారు. ఈ బీపీటీలు తర్వాత ఈ ఎరువులకు అనుసంధానమైనటువంటి విత్తనాలు వాడటం వల్ల వాటిని దూరం పెట్టారు. దాని నుంచి గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే స్లోగా దీన్ని ఈ ఆర్గానిక్ సమీకృత వ్యవసాయానికి ప్రోత్సహిస్తుంది. అలాగే మేము మారిస్టెల్లా కాలేజీ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ స్టూడెంట్స్, ఫ్యాకల్టీసు, ప్రిన్సిపాల్స్ మేమంతా రైతులకి ఉపయోగపడే విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని మేము ఆర్గనైజ్ చేసుకున్నాం. ఇది చాలా పెద్దది. ఈరోజు కూడా మనకు రైతులు వీళ్ళు కరీంనగర్, కర్నూలు, తర్వాత శ్రీకాకుళం, తర్వాత రాజమహేంద్రవరం వీళ్ళందరూ ఎఫ్ఈఓస్. వీళ్ళు ట్రైన్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఒక్కో ఎఫ్ఈఓకి 100 మంది ఫార్మర్స్ ఉంటారు. ఆ 100 మంది ఫార్మర్స్కి వీళ్ళు ట్రైన్ చేస్తూ ఉంటారనమాట. ఇది ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క ఎఫ్ఈఓకి ఒక్కొక్క వచ్చి ఉన్నారు అలా హెడ్లు, వాళ్ళు కూడా ఇక్కడ ట్రైన్ అవుతారు. ఈ ప్రోగ్రామ్ ఇక్కడ అయిపోయిన తర్వాత క్లాస్ రూమ్లో కూడా డిజిటల్ టీచింగ్ కూడా అరేంజ్ చేశాము. వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్లో. దాన్ని కూడా మోడల్స్, డిఫరెంట్ మోడల్స్ డిజైన్ చేశారు మా ఫ్యాకల్టీస్, స్టూడెంట్స్. ఆ మోడల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ఎఫ్ఈఓస్ని కూడా బాగా ఆర్గనైజ్ చేసి తర్వాత మేము ఫాలోఅప్ చేసుకుంటున్నాం. వీళ్ళు ఎంతమంది రైతుల్ని ఎంకరేజ్ చేశారు. నాకు కావాల్సింది ఏంటంటే 100 మందిలో 5 రైతులు దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తే సక్సెస్ అయిపోయినట్టు ఈ ప్రోగ్రాం. తర్వాత 5 మల్టిప్లై అవుతూ ఉంటుంది. సో దట్ మేము అందుకే ఈ ఎఫ్ఈఓస్ని పిలుచుకొని ఎఫ్ఈఓస్తో ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసాం. మాకు ప్రతిరోజు ప్రాక్టికల్గా క్లాసెస్ ఉంటాయి. థియరీ క్లాసెసే కాకుండా ప్రాక్టికల్ క్లాసెస్ కూడా ఉంటాయి. అందులో భాగంగా మేము ఈరోజు సమీకృత వ్యవసాయం గురించి ఫార్మర్స్కి ఒక సెమినార్ కండక్ట్ చేస్తున్నాము. మేము నేర్చుకోవడం మాత్రమే కాకుండా ఫార్మర్స్కి కూడా దీని గురించి చెప్తే ప్రతిరోజు ఒకటే రిపీటెడ్గా క్రాప్ కాకుండా కొత్తగా ట్రై చేస్తే వాళ్ళు ఎక్కువ దిగుబడులు వస్తాయి. అలాగే ఎక్కువ ప్రాఫిట్స్ కూడా సంపాదించుకోగలరు. ఎక్కువ దిగుబడులు రావడం కోసమే ఫార్మర్స్కి ఈ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేశాము. మా విజయవాడ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ నుంచి ఫార్మర్స్ని పిలిచాము. ఈరోజు కార్యక్రమంలో భాగంగా మేము ఫిష్ సీడ్ అలాగే అజుల్లాని ప్యాడీ ఫీల్డ్లో రిలీజ్ చేసాము. సస్టైనబుల్ అగ్రికల్చర్ అని స్టార్ట్ చేసాము. ఇది ఎలా అంటే చేపలు ప్లస్ వరి 2 ఒకే ఫీల్డ్లో వచ్చినట్టు. అంటే పాపులేషన్ పెరగడం వల్ల ఎక్కువగా ఈల్డ్ రాకపోవడం వల్ల మేము 2 కలిపి చేపలు ప్లస్ వరి ఒకే ఫీల్డ్లో వేస్తున్నాము. అండ్ ఫార్మర్స్కి ఇవాళ చాలామందికి పిలిచాము. వాళ్ళకి కూడా ఈ సస్టైనబుల్ అగ్రికల్చర్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కోసం వాళ్ళకి చెప్పాలి. ప్లస్ స్కీమ్స్ కొన్ని ఉన్నాయి, దానికోసం అని ఫార్మర్స్కి పిలిచి మేము అంతా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి కూడా తెలియాలి. వాళ్ళు కూడా ఇంకా ఫర్దర్గా ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ ఫీల్డ్స్లో కూడా ఇలా చేయడానికి నేర్పిస్తున్నాము. మేమైతే మా ఫీల్డ్లో మొత్తం సోయింగ్ నుంచి ఈల్డ్ హార్వెస్టింగ్ అంతా మేమే చేసుకుంటాము. ఇది కొత్తగా ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తున్నాము ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్. ఇది యాక్చువల్గా జపాన్, చైనాలో ఫస్ట్లో స్టార్ట్ అయింది. కానీ మా ఫీల్డ్లో కొత్తగా ఫార్మర్స్కి ఇంకా తెలియాలి, ఇంకా ఇంప్లిమెంట్ చేయాలని. పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి ఈల్డ్ ఇంకా పెరగాలని. యాక్చువల్గా మా ఫీల్డ్లో మేము ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ మీద డెవలప్ చేయాలనుకుంటున్నాము. ఫర్దర్గా ఫార్మర్స్ ఏంటంటే ఒకే క్రాప్ని ఫర్టిలైజర్స్ వేసి యూజ్ చేస్తూ ఉంటారు. కానీ మేము ఏంటంటే ఆర్గానిక్గా పండిస్తున్నాం. ఇప్పుడు ఒక క్రాప్ మీద ఫర్టిలైజర్స్ వేస్తే ఆ సాయిల్లో ఉన్న ఫెర్టిలైజర్స్కి అలవాటు అయిపోయింది ఆ సాయిల్ అంతా. ఆ సాయిల్ మళ్ళీ ఆర్గానిక్గా మారాలి అంటే ఒక 10-15 ఇయర్స్ పట్టుద్ది. సో అలా కాకుండా ఆర్గానిక్గా యూజ్ చేసుకోవాలి. రైతులకి ఎక్కువగా ఇన్కమ్ రావాలి అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్లా చేయాలి. లైక్ ప్యాడీలో మేమైతే ఫిష్ చేసాము. మళ్ళీ పౌల్ట్రీ ఉంది, పౌల్ట్రీలో హెన్స్, ర్యాబిట్స్ అవి ఇలా చేస్తే ఫార్మర్స్ కూడా ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. అండ్ ఇప్పుడు నార్మల్గా బయట ఫిష్ కల్టివేషన్ చేయాలంటే మళ్ళీ దానికి సపరేట్గా ఫీడ్ తీసుకుని అలా చేయాలి. కానీ ప్యాడీలో ఏంటంటే దానిలో వచ్చే వీడ్స్ని తిని ఫిష్ వచ్చింది. మళ్ళీ అదేంటంటే మనం ప్యాడీలో వీడ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆ వీడ్స్ని రిమూవ్ చేయడానికి మళ్ళీ లేబర్స్ని తీసుకొచ్చి మళ్ళీ వీడ్ రిమూవింగ్ చేస్తే దానికి ఇన్కమ్ ఎక్కువగా పెట్టాల్సి వచ్చింది. కానీ ఏంటంటే ఇలా ఫిష్ వేస్తే ఆ వీడ్స్ని రిమూవ్ చేసేస్తాయి.
ప్యాడీలో. అలా ఇన్కమ్ ఎక్కువ వస్తుంది.